గడిచిన 4 రోజుల నుంచి మన దేశంలో విపరీతమైన చర్చ ఏంటి? కాక్రోచ్ జనతా పార్టీ అని చెప్పి ఒక ఆన్‌లైన్ ఉద్యమం అనేది తీవ్రంగా విచ్చలవిడిగా పబ్లిక్‌లోకి బాగా చర్చనీయాంశం జరుగుతున్న విషయం. అసలు ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఎందుకు పుట్టింది? ఏంటి అసలు ఇదంతా పార్టీగా మారే అవకాశం ఉందా? ఇదని చూస్తే పార్టీగా మారుతుందా లేదని అయితే మనమైతే చెప్పలేం కానీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో మాత్రం తీవ్రంగా ఈ పార్టీకైతే బాగా ఎక్కువగా సపోర్ట్ వస్తా ఉంది. బీజేపీకి 8.7 మిలియన్ ఫాలోవర్లు అనేది ఎప్పటినుంచో ఉంది. ఇన్‌స్టాగ్రామ్ వాళ్ళు ఏదైతే అకౌంట్ క్రియేట్ చేసుకున్న దగ్గర నుంచి అతిపెద్ద సభ్యత నమోదు ఉన్నటువంటి పార్టీ అది. ఆ పార్టీ రికార్డు కేవలం 4 అంటే 4 రోజుల్లో ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లతోటి విపరీతం సంపాదించుకుంది. ఇప్పుడు దేశంలో ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్న పార్టీ కూడా ఇదే అనిపిస్తూ ఉంది. దాదాపు 10.1 మిలియన్ ఫాలోవర్లు ఇందాకతో క్రాస్ అయిపోయింది. బీజేపీని అయితే తుక్కు కొట్టేసిందని చెప్పాలి. అంటే ఫాలోవర్ల పరంగా. నేను పబ్లిక్ ఒపీనియన్ వీటన్నిటి గురించి నేను మాట్లాడట్లా. అంటే బీజేపీకి యాంటీగా నిరుద్యోగులందరూ ఒకటి ఏకమవుతున్నారు. ఇప్పుడు ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా అనడానికి మాత్రం ఇది ఒక ఉదాహరణగా అయితే పబ్లిక్ చర్చించుకుంటున్నారు. ఎందుకంటే నిరుద్యోగ యువకులు ఈ దేశానికి బొద్దింకల్లాగా తయారయ్యారు అని చెప్పి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఏదైతే ఈ మధ్య మాట్లాడటం జరిగింది. ఆయన మాటలకు వ్యతిరేకంగా ఈ పార్టీ పుట్టింది. ఆయన అన్న మాటలు వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ అని చెప్పి ఈ యువకుడు అభిజిత్ అనే ఒక యువకుడైతే ఒక ఇన్‌స్టాగ్రామ్ పేజ్ క్రియేట్ చేసి దాంట్లో ఈ కాక్రోచ్ జనతా పార్టీ అని పేరు పెట్టేసి పబ్లిక్లోకి అయితే ప్రమోషన్ చేశాడు. విచ్చలవిడిగా వెంటనే లక్షల్లో పెట్టిన 1-2 రోజుల్లో లక్షల్లో ఫాలోవర్స్ వచ్చారు. నిన్న ఒక్కరోజు 8 మిలియన్ పైగా ఫాలోవర్లు వచ్చారంటే ఇప్పుడు ఈ దేశవ్యాప్తంగా ఈ పార్టీ గురించి 4 రోజుల్లోనే ఎంత చర్చకు తావుతీసిందో అర్థమవుతూ ఉంటుంది. భవిష్యత్తులో ఇది ఏ రకంగా తీవ్ర రూపం దాల్చుతుందో మనం చెప్పలేం కానీ ఇప్పటికిప్పుడైతే మాత్రం విపరీతమైన చర్చ అయితే నడుస్తుంది. ఇక నేపాల్లో కూడా జెన్జీ ఉద్యమం అనేది తీవ్రంగా దాల్చి అక్కడ ప్రభుత్వాన్ని కూల్చేసే దిశగా వెళ్ళింది. మరి మన దేశంలో ఆ పరిస్థితి ఉంటుందా అంటే చెప్పలేం. అది భవిష్యత్తు నిర్ణయిస్తుంది. మన దేశంలో బలమైన నాయకత్వం ఉంది, బలమైన వ్యవస్థలు ఉన్నాయి. వీటన్నిటిని దాటుకొని యువత ఏం చేస్తుంది అనేది మాత్రం మనం వేచి చూడాలి. చేస్తే అద్భుతమని చెప్పాలి. ఎందుకంటే ఈ దేశంలో వీళ్ళని పెట్టి నినాదంగా చూస్తే మన దేశానికి ఉపయోగపడేది అనిపిస్తూ ఉంది. గోడీ మీడియాకు వ్యతిరేకంగా మేము పనిచేస్తామని చెప్పారు. 50% మహిళల రిజర్వేషన్లు ఆల్రెడీ రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ జగన్ గారు ఆ బిల్లుని అనేది తీసుకొచ్చారు, ఆ రిజర్వేషన్ బిల్లు అనేది. ఇక వీళ్ళు తీసుకొచ్చేది ఏంటంటే ఈ పార్టీలో చేరాలంటే, ఈ పార్టీలో సభ్యత్వం ఎవరికైనా ఉండాలి అనుకుంటే నిరుద్యోగం, సోమరితనం, సోషల్ మీడియాకు అతుక్కొని ఉండటం, వ్యవస్థపై ఆగ్రహాన్ని అద్భుతంగా ఎత్తి చూపే నైపుణ్యం కలిగి ఉండటం అర్హత కావాలని ప్రకటన చేశారు. ఇది చూస్తుంటే వీళ్ళు ఈ లైన్ చూస్తుంటే ఈ పార్టీలో అర్హత సాధించాలంటే కేవలం సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వేదికగా ప్రభుత్వంని వ్యతిరేకత చూపిద్దాం, ప్రభుత్వంపై పోరాడదాం అన్నట్టుగానే కనపడతా ఉంది. భవిష్యత్తులో ఇది రాజకీయ పార్టీగా వస్తుందంటే మాత్రం చెప్పలేం, రావచ్చు రాకపోవచ్చు. ఇక వీళ్ళు పార్టీ విధానాలు, పార్టీ వాళ్ళ ఐడియాలజీ ఏంటిదంటే సెక్యులరిస్ట్గా పనిచేస్తుంది, సోషలిస్ట్గా పనిచేస్తుంది, డెమోక్రటిక్గా పనిచేస్తుంది. లేజీ తమ నినాదం అని ప్రజల సొమ్ము ఎటుపోతుందో నిలదీసేందుకే పార్టీ ప్రకటన అని చెప్పి వీళ్ళైతే చెప్పడం జరిగింది. ఇక పూర్తి స్థాయి ఈ పార్టీకి కూడా టీఎంసీ ఎంపీ ఒక ఆయన అయితే సపోర్ట్ చేయడం ఒకరైతే సపోర్ట్ చేయడం జరిగింది. మరో టీఎంసీ మాజీ క్రికెటర్ అంజలి భరద్వాజ్ అని వాళ్ళు కూడా సపోర్ట్ చేయడం జరిగింది. ఇక ఈ పార్టీలో చేరతామని ప్రముఖులు కూడా ట్వీట్ చేయడం అయితే ఒక ప్రాధాన్యత అయితే సంతరించుకొని ఉంది. అయితే పూర్తిగా ఈ పార్టీ వెనక ఒక వేరే అతిపెద్ద పార్టీ ఉంది, వేరే పార్టీ ఉందని మాత్రం సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ జరుగుతుంది. ఇది సోషల్ మీడియా వేదికగా ఈ అభిజిత్ అనే వ్యక్తి వెనక వేరే ఇంకొక పార్టీ ఉంది అని చెప్పి అయితే చర్చ జరుగుతుంది. ఆ పార్టీయే గతంలో కాంగ్రెస్ హయాంలో 2012లో ఒక నినాదం పట్టుకొని ఆ తర్వాత పుట్టుకొచ్చిన పార్టీ అది. సేమ్ ఇప్పుడు ఈ పరిస్థితుల్లో కూడా ఇట్లాగే నినాదించి చివరాఖరికి ఇది ఒక పార్టీ రూపంగా సంతరించుకునే అవకాశం ఉందనేది మాత్రం మనం కొన్ని రోజులు వేచి చూడాలి. ఎందుకంటే 2012లో అప్పుడు ఏదైతే లోక్పాల్ బిల్లు అది ఇది అని చెప్పి విచ్చలవిడిగా ఏదైతే అవినీతి జరుగుతున్న దానికి వ్యతిరేకంగా మేము పోరాడతామని చెప్పి దాని తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ పెట్టారు. సేమ్ ఇప్పుడు మోడీ గారికి వ్యతిరేకంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో తీవ్రంగా ఇదంతా జెన్జీనంతా మేల్కొల్పే ఉద్యమంలో నడిపి తీవ్రంగా ఒక విధానంలో ముందుకెళ్ళి తర్వాత ఇది కూడా పార్టీగా వస్తుందో లేదో చూడాలి మరి.